హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఆధార్ కార్డులో మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా, లేదంటే నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ చేసుకోవాలన్నా, జెండర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా లిమిట్ అనేది ఉండాలి. ఈ లిమిట్ లేకపోతే మనం ఈ ప్రాసెస్ అనేది మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినా కూడా అవ్వదు. కంపల్సరీ ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇప్పుడు మనము ఈ వీడియో టాపిక్లో ఏంటంటే ఆధార్ కార్డుకి సంబంధించి మనం నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా, ఏం చేంజ్ చేయాలన్నా లిమిట్ క్రాస్ అయ్యిందా లేదా, ఒక మన నేమ్కి లిమిట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, అలాగే హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం లేదు. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి జస్ట్ మనం ఇక్కడ మై ఆధార్ లాగిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ మై ఆధార్ అని వస్తుంది. సో లేదా ఈ ఆధార్ డౌన్లోడ్, మై ఆధార్ అనేసి ఏదైనా ఆప్షన్ దాన్ని సెర్చ్ చేసుకోండి. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఈ పేజ్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ లాగిన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ పేజీ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, సో సేమ్ అలాగే ఇచ్చేసేయండి. ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ ఉంటుంది. ఈ ఓటీపీ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్కి రీఛార్జ్ అయిందో లేదో చెక్ చేసుకుని, చాలామంది ఓటీపీస్ రావడం మీద అంటుంటారు. కంపల్సరీ రీఛార్జ్ ఉండాలి. సో లాగిన్ విత్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అడ్రస్ అప్డేట్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షనే. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే మనకి అడ్రస్ కరెక్షన్ కోసం వెళ్తుంది, కానీ మనం కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనకు అక్కడ స్టెప్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకు చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ చేంజ్కి, ఇక్కడ చూడండి నేమ్ చేంజ్కి 2 అప్డేట్స్ లెఫ్ట్ అని ఉంటుంది. అంటే నాకు ఇంకా 2 ఛాన్సులు ఉంది అని అనమాట. మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఓకేనా. సో 1 ఛాన్స్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్కి ఇక్కడ ఓన్లీ 1 టైం మాత్రమే ఉంటుంది. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్కి 1 టైం ఉంది, నేమ్ చేంజ్కి ఎందుకు 2 టైమ్స్ ఉందంటే, నేమ్ చేంజ్కి కొంతమంది మ్యారేజ్ అయిన ఉమెన్స్ కానీ, కొంతమంది ఫస్ట్ ఒక నేమ్ ఉంటుంది తర్వాత ఇంకో నేమ్ మార్చుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఒక్క ఛాన్స్ ఎందుకు ఇస్తారంటే, మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారి చనిపోతాడు. కనుక 2 సార్లు డేట్ ఆఫ్ బర్త్లు రావు, 2 సార్లు డెత్లు రావు. కనుక అదే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలని ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ జెండర్కి కూడా మనకు 1 అప్డేట్ లెఫ్ట్ అని ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా కొంతమంది ట్రాన్స్జెండర్లు వీళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి కోసం మార్చుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. లేదు కొంతమందికి మెయిల్కి ఫీమేల్ పడిపోవడం, ఫీమేల్కి మెయిల్ పడిపోవడం అలాంటివైన ప్రాబ్లం కూడా మార్చుకోవచ్చు. అడ్రస్ కంటారా, నో లిమిట్. నో లిమిట్ అంటే అడ్రస్ ఇంకా మార్చుకోవడానికి అవకాశం లేదని కాదు. సో మనం ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మనకి లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఎవరైనా మన దగ్గర సర్వీస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఒక్కసారి ఈ వీడియో చూసి దీని స్క్రీన్ షాట్ని, ఇది ఓకేనా, ఇది నా వీడియోని చూసి దీన్ని కొంతమంది దీని స్క్రీన్ షాట్ పంపిస్తారు. అలా కాదు, మీరు కూడా ఓటీపీ లాగిన్ చేసుకొని, మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా. వాట్సాప్ చేసిన తర్వాత మనం సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మన సర్వీస్ అయితే వాట్సాప్ ఓపెన్ అయిందండి. ఎవరైనా ఇంకా కూడా ఆధార్ కార్డులో పేర్లు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ కానీ, అడ్రస్ చేంజెస్ కానీ, ఏ ఆధార్ కార్డు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. ఒక చిన్న విన్నపం, వాట్సాప్ అనేది ఫ్రీ సర్వీస్ కాదు. సో ఖచ్చితంగా మీరు అక్కడ కన్సల్టెన్సీ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ పే చేసిన 49 రూపీస్ అది మీకు రిటర్న్ మళ్ళీ మీకు మీ సర్వీస్లో అమౌంట్ లెస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని పెట్టడం కారణం ఏంటంటే ఎక్కువ మెసేజ్ రావడం వల్ల. సో చాలామంది హాయిల్ బాయిల్ పెడుతున్నారు. సో వాటిని కట్టడి చేసేదానికి ఈ విధంగా ఆలోచన తీసుకోవడమే జరిగింది, అంతేకాని వేరే ఉద్దేశం అయితే కాదు. మీరు పే చేసిన అమౌంట్ మీ సర్వీసులు లెస్ చేయడం అయితే 100% జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి.